అండి అందరికీ. ఈరోజు మీకు వంకాయ పచ్చి రొయ్యల కర్రీ చూపిస్తానండి. దానికోసం ఇలాంటి వంకాయలు తీసుకోవాలండి. తర్వాత వెయిన్స్ అన్నీ తీసేసి క్లీన్ చేసుకున్న పచ్చి రొయ్యలు అండి. తర్వాత వీటి కోసం పచ్చి రొయ్యలు కలపడానికి ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా, జీలకర్ర పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. వీటన్నిటిని పచ్చిమిరపకాయలు కలిపేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ని తప్పించి మిగతా అన్నిటిని కలిపేసుకోండి. ఇలా కలిపేసుకోవాలండి బాగా. పచ్చి రొయ్యలు వంకాయ కర్రీ కోసం అండి ముందుగా కుక్కర్లో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసి ఫ్రై చేసుకోవాలండి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. ఉల్లిపాయలు ఇట్లా ఎర్రగా అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా మసాలా కూడా ఎర్రగా అయిపోయిన తర్వాత అండి ఇందాక కలిపించుకున్నాం కదా మనం పచ్చిరొయ్యని ఇలా వేసేసుకోవాలండి. పచ్చిరొయ్యలు కూడా ఇట్లా ఫ్రై అయిపోవాలండి. తర్వాత ఇందులో కొంచెం వాటర్ పోసుకోవాలి. ఉడకడానికి సరిపడేంత వాటర్ పోసుకుంటే సరిపోతుందండి. కర్రీ ఉడుకున్నప్పుడు అండి ఈ వంకాయని ఉప్పు నీళ్ళలో పోసుకోవాలండి. కర్రీ అయిపోయిందండి. ఇప్పుడు ఈ కర్రీలోకి పక్కన పోసి పెట్టుకున్న వంకాయలు వేసేసుకోవాలండి. ఇట్లా వంకాయలు వేసేసిన తర్వాత పైన కొత్తిమీర కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసుకొని కాసేపు ఉడకనివ్వాలండి. ఫైనల్గా రెడీ అయిపోయిందండి పచ్చి రొయ్యల వంకాయల కర్రీ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.